వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఒక మనిషి నోరు జారితే అది అతనికి, అతని కుటుంబానికి నష్టం. అదే ఒక రాజకీయ నేత నోరు జారితే అది అతనికి, అతని పార్టీకి నష్టం. ఆ వ్యక్తి అధికార పార్టీకి చెందినవాడైతే దేశానికే నష్టం. మన పెద్దలు ఊరికే చెప్పలేదు, కాలు జారినా తీసుకోవచ్చేమో కానీ నోరు జారితే తీసుకోలేమని. మహమ్మద్ ప్రవక్త గురించి బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలో పడేశాయి. ఒకటి కాదు, రెండు కాదు, 15 ముస్లిం దేశాలు భారత్పై ఆంక్షల దిశగా అడుగులేస్తున్నాయి. వాటిలో భారత ఆర్థిక రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే దేశాలు కూడా ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది. అసలు ముస్లిం దేశాలు భారత్పై ఆగ్రహించడానికి కారణమేంటి? ఒకవేళ భారత్పై ఆంక్షలు విధిస్తే జరగబోయే పరిణామాలేంటి? బీజేపీ నేతల వ్యాఖ్యలతో ప్రమాదంలో భారత ఆర్థిక వ్యవస్థ. 6,75,000 కోట్ల గల్ఫ్ బిజినెస్ పై ఎఫెక్ట్. ప్రమాదంలో 87 లక్షల మంది భవిష్యత్తు. ఆరణి నుపుర్ జిందాల్ వ్యాఖ్యల మంటలు. భారత్కు వ్యతిరేకంగా గళం విప్పిన 15 దేశాలు. సౌదీ, బహ్రెయిన్ సహా గల్ఫ్ దేశాల కన్నెర్ర. భారత రాయబారులకు ఖతర్, కువైట్ సమన్లు. కువైట్లో భారత వస్తువులపై బ్యాన్. ఫ్రీడమ్ ఇచ్చారు కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఏం జరుగుతుందో ప్రస్తుత భారత పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. ఇద్దరు అధికార పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు భారత ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలో పడేశాయి. మహమ్మద్ ప్రవక్తను కించపరుస్తూ చేసిన మాటలు భారత్, గల్ఫ్ దేశాల మధ్య చిచ్చురేపాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 15 దేశాలు భారత్పై మండిపడుతున్నాయి. భారత రాయబారులను పిలిపించి నోటీసులివ్వడంతో పాటు భారత వస్తువులపై ఆయా దేశాలు బ్యాన్ విధిస్తున్నాయి. భారత్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. పాకిస్తాన్తో గొడవ విషయంలోనూ భారత్కే సపోర్ట్ చేసిన గల్ఫ్ కంట్రీస్ ఇప్పుడు మనపై ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయంటే బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆయా దేశాలు ఎంత సీరియస్గా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ ఓ టీవీ చర్చలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ బీజేపీ విభాగానికి చెందిన నవీన్ కుమార్ జిందాల్ కూడా ఓ ట్వీట్ చేశారు. నుపుర్ శర్మ వ్యాఖ్యలు ముస్లిం సమాజానికి కోపం తెప్పించాయి. పలు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో వివాదానికి కారణమైన నేతలు ఇద్దరు బహిరంగ క్షమాపణలు చెప్పారు. వారిని పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేసింది. ఏ మతాన్ని, వర్గాన్ని కించపరిచే భావజాలానికి తాము వ్యతిరేకమని బీజేపీ ప్రకటించింది. అలాంటి వ్యక్తులను ప్రోత్సహించబోమని ప్రకటన చేసింది. అయినా మాటల మంటలు చల్లారలేదు. నిరసనలు భారత్ నుంచి అంతర్జాతీయ స్థాయికి చేరాయి. కువైట్, ఖతర్, ఇరాన్ దేశాలు భారత రాయబారులను పిలిపించి నిరసన తెలిపాయి. ఈ వివాదాస్పద వ్యాఖ్యలను సౌదీ అరేబియా కూడా ఖండించింది. మరోవైపు మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ జిందాల్ వ్యాఖ్యలపై ముస్లిం దేశాల నుంచి వ్యతిరేకత ఆగడం లేదు. ఇప్పటి వరకు ఈ వ్యాఖ్యలపై ఇరాన్, ఇరాక్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్, యుఏఈ, జోర్దాన్, ఆఫ్ఘనిస్తాన్, బహ్రెయిన్, మాల్దీవులు, లిబియా మరియు ఇండోనేషియాతో సహా 15 దేశాలు భారత్పై అధికారికంగా నిరసనలు తెలిపాయి. వివాదాస్పద వ్యాఖ్యలపై అరబ్ ప్రపంచం భగ్గుమంటోంది. అరబ్ దేశాలు తమ ప్రజల్లో ఉన్న కోపాన్ని చల్లార్చడానికి భారత్ విషయంలో గట్టి చర్యలు తీసుకోవాలని చూస్తున్నాయి. ఆయా దేశాల్లో భారత్ను విమర్శించే హ్యాష్ ట్యాగ్లు ట్రెండింగ్లో ఉన్నాయి. వారి మీడియా సంస్థల్లో కూడా ఈ అంశానికి సంబంధించిన వార్తలే టాప్లో ఉంటున్నాయి. భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలంటూ కొన్ని హ్యాష్ ట్యాగ్లు పిలుపునిచ్చాయి. ఖతర్, కువైట్లోని కొన్ని దుకాణాలు భారతీయ ఉత్పత్తులపై నిషేధం విధించాయి. భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలని కువైట్, ఖతర్ ప్రజలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. ఇస్లామోఫోబిక్ వ్యాఖ్యలు చేసిన వారికి ఎలాంటి శిక్ష విధించకపోవడం మానవ హక్కుల పరిరక్షణకు తీవ్ర ప్రమాదమని ఖతర్ హెచ్చరించింది. ఇది హింస, ద్వేషం వంటి వాటిని ప్రోత్సహించే మత దురభిమానానికి దారితీయవచ్చని ఖతర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది.
ఇద్దరు నేతలు చేసిన వ్యాఖ్యలు భారత్ను ఎంతలా దిగజార్చాయంటే అరాచకాలకు కేరాఫ్గా ఉండే తాలిబన్లు కూడా భారత్కు సూక్తులు చెబుతున్నారు. అది కూడా మత సామరస్యం విషయంలో మనం ఎలా ఉండాలో తాలిబన్లు చెబుతున్నారు. ఇస్లాంను అవమానించడం, ముస్లింల మనోభావాలను రెచ్చగొట్టే దిశగా మతోన్మాదులు వ్యాఖ్యానించకుండా భారత్ సర్కారు చర్యలు తీసుకోవాలని తాలిబాన్ అధికార ప్రతినిధి జబీదుల్లా ముజాహిర్ డిమాండ్ చేశారు. అయితే తన సొంత దేశంలో ముస్లింలను వర్గాల కింద విభజించి వివక్ష చూపించే తాలిబన్లు కూడా భారత్కు సలహాలు ఇవ్వడం విడ్డూరంగా ఉంది. బుద్ధుడి విగ్రహాలను, బౌద్ధ ఆలయాలను కూల్చేసిన చరిత్ర కలిగిన ఆఫ్ఘనిస్తాన్ మతం విషయంలో భారత్ను విమర్శిస్తోంది. నిన్న మొన్నటి వరకు భారత్పై ఎనలేని ప్రేమ కురిపించిన దేశాలు ఇప్పుడు ఇండియా వ్యతిరేక స్టేట్మెంట్లు ఇస్తుండడం కేంద్రానికి తలనొప్పిగా మారింది. గల్ఫ్లోని భాగస్వామ్య దేశాలతో పెరుగుతున్న భారత సంబంధాలకు ఈ వ్యాఖ్యలు ఇబ్బంది తెచ్చాయి. దీనిపై ప్రతిపక్షాలు కూడా బీజేపీ టార్గెట్గా విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. గల్ఫ్లో 90 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్న సంగతి మర్చిపోతే ఎలా అని ఇండియాకు అత్యధిక విదేశీ మారకద్రవ్యం చేకూర్చే తొలి 7 దేశాల్లో 5 గల్ఫ్ దేశాలేనని మర్చిపోవద్దంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. నిజానికి ప్రతిపక్షాల విమర్శలకు అర్థముంది. ఎందుకంటే భారత్కు మిగిలిన అన్ని దేశాలతో ఉన్న బంధం ఒకటైతే గల్ఫ్ దేశాలతో ఉన్న అనుబంధం చారిత్రకంగా, వాణిజ్యపరంగా ఎంతో ముఖ్యమైనది. 2020-21లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్తో భారత వాణిజ్యం 6,75,000 కోట్ల రూపాయలుగా ఉంది. అలాగే గల్ఫ్ దేశాల్లో 87 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. గల్ఫ్ దేశాలు కన్నెర్రజేస్తే భారత ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే అరబ్ దేశాలను శాంతిపరిచేందుకు సీనియర్ దౌత్యవేత్తలను కేంద్రం రంగంలోకి దించింది. ప్రవక్తపై నుపుర్ వ్యాఖ్యలను భారత ప్రభుత్వ అభిప్రాయాలుగా చూడకూడదని, కొందరు ఉన్మాదుల వ్యాఖ్యలను ప్రభుత్వానికి ఆపాదించడం తగదంటోంది బీజేపీ. గల్ఫ్ దేశాలు భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయా? గల్ఫ్లో భారత వస్తువులపై నిషేధం విధిస్తే ఏమవుతుంది? గల్ఫ్ నుంచి ఆయిల్ దిగుమతులు ఆగిపోతే ఏం జరుగుతుంది? వివాదం మరింత ముదిరితే గల్ఫ్ కంట్రీస్లో ఉండే భారతీయ కార్మికుల భవిష్యత్ ఏంటి? అసలు ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడే మార్గం ఏంటి? గల్ఫ్ దేశాలతో భారత్కు ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అనుబంధం. గల్ఫ్ నుంచే 60% చమురు, గ్యాస్ దిగుమతులు. భారత్ ఎగుమతుల్లో 14% వాటా గల్ఫ్ దేశాలదే. జీసీసీతో 6,75,000 కోట్ల భారత వాణిజ్యం. అమెరికా తరువాత గల్ఫ్ దేశాల నుంచే అత్యధిక రెమిటెన్స్. దేశ జీడీపీలో రెమిటెన్సుల శాతం 3.1. రెమిటెన్సుల్లో ప్రపంచంలో భారత్ నంబర్ 1. భారత ఆర్థిక వ్యవస్థపై తాజా వివాదం ప్రభావం చూపుతుందా? గల్ఫ్ దేశాలతో భారత్కు ఎంతో అనుబంధం ఉంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. గల్ఫ్ దేశాలతో భారత్కు శతాబ్దాల ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అనుబంధం ఉంది. భారత్ చమురు, గ్యాస్ దిగుమతుల్లో 60% అక్కడి నుంచే వస్తున్నాయి. గల్ఫ్ దేశాలు భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వాములు. భారత ఎగుమతుల్లో 14% వాటా వీటిదే. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ యుఏఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు కూడా చేసుకున్నాయి. దీని ప్రకారం వచ్చే 10 ఏళ్లలో 97% భారతీయ ఉత్పత్తులపై, 90% యుఏఈ ఉత్పత్తులపై పన్నులు ఉండవు. మే 1 నుంచి ఇది అమల్లోకి కూడా వచ్చింది. అలాగే 2020-21లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీతో భారత వాణిజ్యం సుమారు 6,75,000 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ జీసీసీలో కువైట్, ఖతర్, సౌదీ అరేబియా, ఒమన్, యుఏఈ ఉన్నాయి. గల్ఫ్ దేశాల్లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో భారత్ అత్యధిక వాణిజ్యం జరుపుతోంది. ఏడాదికి $72.9 బిలియన్ బిజినెస్ చేస్తోంది. యుఏఈ మొత్తం వాణిజ్యంలో 7% భారత్ నుంచే జరుగుతోంది.
సౌదీ అరేబియాలో భారత్ $42.9 బిలియన్ వ్యాపారం చేస్తుండగా ఆ దేశ వాణిజ్యంలో భారత్ వాటా 4.1% ఉంది. ఇక ఇరాన్తో 34.3 బిలియన్లు, ఖతర్తో 15, కువైట్తో 12.2, ఒమన్తో 10, బహ్రెయిన్తో $1.7 బిలియన్ వాణిజ్యాన్ని భారత్ చేస్తోంది. ఒక్క వాణిజ్యంలోనే కాదు, భారతీయులకు ఉపాధి కల్పనలోనూ గల్ఫ్ దేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారత విదేశీ కార్మికులకు గల్ఫ్ దేశాలు ప్రధాన గమ్యస్థానంగా ఉన్నాయి. భారత్ నుంచి విదేశాల్లో పనిచేస్తున్న మొత్తం 13.5 మిలియన్ల మందిలో 8.7 మిలియన్ల మంది గల్ఫ్ దేశాల్లోనే ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెబుతోంది. అత్యధికంగా యుఏఈలో 34 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. సౌదీ అరేబియాలో 26 లక్షలు, ఖతర్ 7.4 లక్షలు, కువైట్ 10 లక్షలు, ఒమన్ 7.8 లక్షలు, బహ్రెయిన్ 3.2 లక్షల మంది కార్మికులుగా పనిచేస్తున్నారు. వారంతా కోట్ల రూపాయలను రెమిటెన్స్గా మన దేశానికి పంపుతారు. ఈ రెమిటెన్సులు దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకం. గతేడాది దేశ జీడీపీలో రెమిటెన్సుల శాతం 3.1గా ఉంది. రెమిటెన్సుల్లో అమెరికా తరువాత గల్ఫ్ దేశాల నుంచే అత్యధికంగా వస్తున్నాయి. అత్యధికంగా యుఏఈ నుంచి 27%, సౌదీ అరేబియా నుంచి 11.6, ఖతర్ నుంచి 6.5, కువైట్ నుంచి 5.5, ఒమన్ నుంచి 3.3% రెమిటెన్సుల రూపంలో ప్రవాస భారతీయులు స్వదేశానికి పంపుతున్నారు. వీళ్లు పంపే సొమ్ముతో మనకు విదేశీ మారక ద్రవ్యం భారీగా సమకూరుతోంది. రెమిటెన్సుల్లో భారత్ ప్రపంచంలో నంబర్ 1 కూడా. ఇప్పుడు వీటన్నింటిపైనే భారత్కు టెన్షన్. ఎవరో ఇద్దరు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మారుతుండడం ఈ వ్యవహారం ఎక్కడకు దారితీస్తుందనన్న ఆందోళన కనిపిస్తోంది. భారత్ గల్ఫ్ దేశాల మధ్య ఏటా $189 బిలియన్ మేర వినియోగ వస్తువుల వ్యాపారం సాగుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టానికి గల్ఫ్ కంట్రీస్ ఎంతో ఊతమిస్తున్నాయి. అలాంటి గల్ఫ్ కంట్రీస్ భారత్ విషయంలో ఆంక్షలు విధిస్తే ఆర్థిక రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. అదే జరిగితే భారత ఆర్థిక వ్యవస్థ గాడి తప్పే ప్రమాదం లేకపోలేదు. పైగా ఇప్పటి వివాదాన్ని సాకుగా చేసుకుని అక్కడి భారతీయులపై వేధింపులు పెరుగుతాయేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇదే ఇప్పుడు భారత ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటికే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గల్ఫ్ సహా ముస్లిం దేశాలకు సర్ది చెప్పడం కేంద్రానికి తలనొప్పిగా మారింది. ఇప్పటికైనా రాజకీయ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడడం కాదు, ఓ మాట అనే ముందు అది దేశంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది ఆలోచించుకోవాలి. అలాంటి నేతలను రాజకీయ పార్టీలు ఉపేక్షించకూడదు. కఠిన చర్యలు తీసుకున్నప్పుడే రాజకీయ పార్టీలు కానీ దేశం గానీ సురక్షితంగా ఉంటుంది. ఒకరి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మరొకరి మనోభావాలను దెబ్బతీసేలా ఉండకూడదు. నుపుర్ శర్మ భారతదేశానికి అధికార ప్రతినిధి ఏమాత్రం కాదు. కానీ ఆమె రగిలించిన మంటకు సెగ గల్ఫ్ కంట్రీస్ నుంచి వస్తోంది. గల్ఫ్ కంట్రీస్ విమర్శలకు భారత ప్రభుత్వం దీటుగానే స్పందించినా దాని ప్రభావం మన వాణిజ్యంపై, కార్మికులపై పడకుండా చూడడమే ఇప్పుడు కేంద్రం ముందున్న అసలు సిసలు సవాల్.